గుడ్ మార్నింగ్ సందీప్. మీరు పెట్టేటువంటి ప్రైవేట్ బిల్లు ఎవరికి లాభం అంటే విశ్లేషకుల మాట ఎవరికి లాభం లేదు, ఇది కేవలం ఎన్నికల డ్రామాగానే కనిపిస్తుంది చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, జీ న్యూస్ ప్రేక్షకులకు. వాళ్ళ మేము పెడుతున్నటువంటి 6 గ్యారెంటీల ప్రైవేట్ బిల్ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 840 రోజులు నేటితో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 100 రోజుల్లో, నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు అనేది మా డిమాండ్. ఎందుకంటా ఉన్నాం 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అనే దానికి నేను క్లారిటీ ఇస్తున్నా. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సులో కొన్ని బస్సులకు మాత్రమే పెట్టి మిగతా బస్సులకు కుర్రీలు పెట్టారు. ఆ హామీ ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. అది అమలు అవుతున్నట్టేనా అండి? అందులో 50% కూడా అమలు కానట్టే కదా, అంటే 6 గ్యారెంటీ కూడా అమలు కానట్టే. మిగతా గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ వాళ్ళు అమలు చేసారు? మీరు మాట్లాడితే ఉచిత గ్యాస్ అని, లేకపోతే ఉచిత సిలిండర్ అని, లేకపోతే 200 రూపాయలు 200 యూనిట్ల విద్యుత్ అని, ఇవి ఏవి కూడా పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరిని యూనిట్గా తీసుకుంటే ఆ ఊరిని మనం బేసిస్ గా చేసుకొని అడిగితే ఆ ఊర్లో ఎంతమంది లబ్ధిదారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు విశ్లేషకులు ఐ థాట్ దట్ ఈజ్ అన్ వెరీ ఇంటెలిజెంట్. జయరామన్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. బట్ నేనేమంటున్నా అంటే, మేము ఏమీ చేయలేదు అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల్లో మేము చేసిన 3,70,000 కోట్లు అయితే జరిగినటువంటి డెవలప్మెంట్, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలు కానీ, మేము రైతులను మోసం చేయలేదు, రైతు బంధు ఇచ్చినాము, రైతు రుణం మాపిచ్చినాము, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినాము, రైతు వేదికలు కట్టినాము, రైతులకు యూరియా ఇబ్బందులు తీసుకురాలేదు. సో ఇట్లా ఏ విధంగా కూడా మేము రైతులు ఇబ్బంది పెట్టలేదు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చినాము 24/7, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినాము. సో ఇట్లా మేము రైతులను ఏ ఇబ్బందులు పెట్టలేదు. ఇప్పుడు నిరుద్యోగుల విషయానికి వస్తే, నిరుద్యోగులను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మేము వాళ్ళని సాటిస్ఫై చేయడంలో విఫలమైన కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై కావచ్చు. బట్ మేము ఇచ్చిన ఉద్యోగాలు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాము. మహిళల విషయంలో మేము ఏ రోజు కూడా పెన్షన్స్ కానీ, వృద్ధులు వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, మహిళలకు ఇచ్చినటువంటి ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ మేమేమో ఏ రోజు ఎగ్గొట్టలేదు. మేము రైతు బంధు ఎగ్గొట్టలేదు. ఇట్లా ఇవి కాకుండా విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారు జయరామన్న గారు. మేము చెప్తా ఉన్నాం, విద్య విషయంలో వీఆర్ కమిటెడ్. మేము తెలంగాణ రాష్ట్రంలో జస్ట్ 200 గురుకులాలు ఉంటాయి, 1196 గురుకులాలకు మార్చినాం. మేము ఇంటర్మీడియట్ వ్యవస్థను తీసుకొచ్చినాం గురుకులాల్లో, డిగ్రీ వ్యవస్థను తీసుకొచ్చినాం గురుకులాల్లో లా కాలేజ్ తీసుకొచ్చినాం, గురుకులాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఇట్లా మేము డిఫరెంట్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేసినాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ల నిర్మాణం చేసినాం మేము. ప్రతి జిల్లాలో నూతన కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి కలెక్టరేట్ల గృహ ప్రవేశాలు అయినాయి. అట్లాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ ఇచ్చినాం. వీళ్ళు 840 రోజుల్లో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అయినా అమలు చేసిండ్రా? ఆ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి గారు అదే ఫైల్ మీద సంతకం పెడతా అన్నారు. మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది? కాకులు ఎత్తుకపోయినాయా? తమిళసై సౌందరరాజన్ గారు బీయింగ్ ఏ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా ఆమె ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ వర్డ్స్ లో అసెంబ్లీలో చదివించారు 6 గ్యారెంటీలకు మేము చట్టబద్ధత ఇస్తామని చెప్పేసి. ఇవాళ అదే చట్టబద్ధత కోసం మేము బీయింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ మేము ఆ బిల్లు ప్రజలకు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్ గారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం అందులో సగం కూడా అమలు చేయలేకపోతుంది. ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు?